రేడియో వర్తాస్ ఏషియా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. విశ్వ శ్రీసభ వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు అందిస్తున్నది పూజిత నాగల్లి. వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగోలాలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించిన పోప్. అంగోలా మఠవాసులతో సమావేశమైన పోప్ లియో. వికలాంగులను పరామర్శించిన పోప్ లియో. ఆఫ్రికా 2వ అతిపెద్ద దేవాలయంలో దివ్యబలి పూజను సమర్పించిన పోప్. బాటా జైలును సందర్శించిన పోప్ లియో. ఈక్విటోరియల్ గినియాకు వీడ్కోలు పలికిన పోప్. వివరాల్లోకి వెళితే, పోప్ లియో తన ఆఫ్రికా పర్యటన 3వ రోజు అనగా ఏప్రిల్ 20న అంగోలాలో సౌరిమో నగరంలోని ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభించారు. అక్కడ ఆయన అత్యంత బలహీనులను ఆదుకోవడం అనేది ఒక దేశ సామాజిక జీవిత నైపుణ్యతకు స్పష్టమైన సూచిక అని గుర్తు చేసుకున్నారు. మనం వారికి కృతజ్ఞతలు తెలపాలి, ఎందుకంటే వారు సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అని పోప్ అన్నారు. ప్రభువు కపర్నాంలోని పేతురు ఇంటికి వెళ్లారు మరియు బెతనీలోని మరియా, మార్తా, లాజరు ఇంటిని సందర్శించారు. అక్కడ వారు ఆయనను ఆత్మీయంగా స్వీకరించారు. దీని ద్వారా యేసు కూడా తన సన్నిహిత మిత్రుల సాంగత్యాన్ని ఇష్టపడేవారని పోప్ పేర్కొన్నారు. అపోస్తులిక యాత్రలలో భాగంగా దేశంలోని స్థానిక మేత్రాసనాల్లోని మఠ పరిపాలనా విభాగాలను కలిసినప్పుడు అది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని పోప్ అన్నారు. One of the most moving moments of apostolic journeys is when the Pope meets with the country's local diocese. See how they welcomed Pope Leo. They're the backbone of local Catholicism. Priests, religious, catechists, and a papal visit is encouraging, especially in places where resources to sustain the church are scarce. వనరుల కొరతగా ఉన్న ప్రదేశాలలో పోప్ పర్యటన ప్రోత్సాహకరంగా ఉంది. గురువులు, మఠవాసులు, ఉపదేశులు స్థానిక కథోలిక శ్రీసభకు వెన్నెముక. కష్ట సమయాల్లో వారందరూ ఐక్యతతో ప్రజలకు దగ్గరగా ఉండాలని, ఎల్లప్పుడూ వినయంతో జీవించాలని పోప్ కోరారు. Pope asks that they all remain united and close to the people in difficult moments, and always with humility. Queridos irmãos e irmãs, alimentai a fraternidade entre vós com franqueza e transparência. Não cedais à prepotência nem à autorreferencialidade. Não vos separeis do povo, especialmente dos pobres. Evitai a procura dos privilégios. నిష్కపట్యంతో పారదర్శకతతో
మీ మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడం, అహంకారానికి లేదా స్వార్థపూరిత వైఖరులకు లొంగిపోకుండా ప్రజల నుండి, ముఖ్యముగా పేదల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోకండి. ప్రత్యేక హక్కుల కోసం ప్రాకులాడటం మానుకోండి అని పోప్ అన్నారు. Was history and its independence from Portugal, which came in 1975 after a long war of independence. Noutros tempos, fostes corajosos em denunciar o flagelo da guerra, em suportar as populações flageladas permanecendo a seu lado, em construir e reconstruir, em apontar caminhos e soluções para por fim ao conflito armado. అంగోలా చరిత్రను మరియు స్వతంత్రం కోసం సుదీర్ఘ యుద్ధం తర్వాత 1975లో పోర్చుగల్ నుండి దానికి లభించిన స్వతంత్రాన్ని కూడా పోప్ గుర్తు చేసుకున్నారు. మీరు యుద్ధం అనే విపత్తును ఖండించడంలో, బాధిత ప్రజలకు అండగా నిలవడంలో, కట్టడాలు నిర్మించడంలో, పునర్నిర్మించడంలో మరియు సాయుధ పోరాటానికి ముగింపు పలకడానికి మార్గాలను, పరిష్కారాలను సూచించడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. O vosso contributo é comumente reconhecido e apreciado, mas este trabalho não acabou. The Pope encouraged them to promote a reconciled memory to be passed on to future generations. He also invited them to follow the witness of faith of many Angolans and missionaries. మీ కృషి విస్తృతంగా గుర్తించబడింది మరియు ప్రశంసించబడింది, కానీ ఈ పని ఇంకా పూర్తి కాలేదు. వాస్తవాన్ని వివేకంతో అర్థం చేసుకుంటూ అన్యాయాలను ఖండించడం మానుకోకుండా క్రైస్తవ ప్రేమకు అనుగుణంగా ప్రతిపాదనలు అందించడం అత్యంత కీలకం అని పోప్ అన్నారు. E pois decisivo para interpretando com sabedoria a realidade, não desistais de denunciar injustiças, apresentando propostas segundo a caridade cristã. Continuai a ser uma igreja generosa que colabora para o desenvolvimento integral de vosso país. The meeting took place at the parish of Our Lady of Fatima, a church built by the Capuchin Franciscans in 1963. మీ దేశాన్ని, మీ దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడే ఉదారమైన సంఘంగా కొనసాగండి. ఈ సమావేశం 1963లో కెపుచిన్ ఫ్రాన్సిస్కన్లచే నిర్మించబడిన అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా విచారణలో జరిగింది. One of the most moving moments of apostolic journeys is when the Pope meets with the country's local diocese. See how they welcomed Pope Leo. They're the backbone of local Catholicism. Priests, religious, catechists, and a papal visit is encouraging, especially in places where resources to sustain the church are scarce. The Pope asks that they all remain united and close to the people in difficult moments, and always with humility. Queridos irmãos e irmãs, alimentai a fraternidade entre vós com franqueza e transparência. Não cedais à prepotência nem à autorreferencialidade. Não vos separeis do povo, especialmente dos pobres. Evitai a procura dos privilégios. Pope Leo also recalled Angola's history and its independence from Portugal, which came in 1975 after a long war of independence. Noutros tempos, fostes corajosos em denunciar o flagelo da guerra, em suportar as populações flageladas permanecendo a seu lado, em construir e reconstruir, em apontar caminhos e soluções para por fim ao conflito armado. O vosso contributo é comumente reconhecido e apreciado, mas este trabalho não acabou. The Pope encouraged them to promote a reconciled memory to be passed on to future generations. He also invited them to follow the witness of faith of many Angolans and missionaries. E pois decisivo para interpretando com sabedoria a realidade, não desistais de denunciar injustiças, apresentando propostas segundo a caridade cristã. Continuai a ser uma igreja generosa que colabora para o desenvolvimento integral de vosso país. The meeting took place at the parish of Our Lady of Fatima,
a church built by the Capuchin Franciscans in 1963. అంగోలాలోని అంగవైకల్యాలతో ఉన్న పిల్లలు మరియు వికలాంగులతో కొద్ది సమయాన్ని పోప్ లియో గడిపారు. పోప్ వారిని ఒక్కొక్కరిగా పలకరించారు. ముఖ్యంగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారి వద్ద ఆగి వారి మాటలను శ్రద్ధగా విన్నారు. పోప్ పలకరింపులు, ఆశీర్వాదాలు, చిరునవ్వులు మరియు ప్రోత్సాహకరమైన మాటలను వీటిని చూసిన వారు మరియు వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. పోప్ లియో విమానాశ్రయం నుండి బయలుదేరే సమయానికి విశ్వాసులు అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. బయలుదేరే ముందు పోప్ అంగోలా ప్రజలు అందించిన ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలుపుతూ అంగోలా శ్రీసభ చైతన్యాన్ని వివరిస్తూ క్లుప్తంగా ప్రసంగించారు. ఆఫ్రికా పర్యటన చివరి రోజుకు ముందు రోజున 3 విమాన ప్రయాణాలు మరియు ఈక్వెటోరియల్ గినియాలో 3 నగరాల సందర్శనలు ఉన్నాయి. Pope Leo XIV faces a packed schedule on his penultimate day of his African tour. His scheduled itinerary includes 3 flights and visits to 3 cities in Equatorial Guinea. ఈ ఆఫ్రికా దేశంలోని అత్యంత ముఖ్యమైన నగరాలలో మొంగోమా ఒకటి. బెసిలికా ఆఫ్ ది ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఇది ఆఫ్రికాలో 2వ అతిపెద్ద దేవాలయం. దీనిలో పోప్ లియో దివ్యబలి పూజను సమర్పించారు. Momo is one of the most important cities in the African country. It is home to the Basilica of the Immaculate Conception, the second largest basilica in Africa, and it was there that Pope Leo presided over Mass. మనం ఎదుర్కొనే వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ మనం ప్రభుపై విశ్వాసం ఉంచాలి. ఈక్వెటోరియల్ గునియాకు ఒక గొప్ప మైలురాయి అయిన ఆ ప్రాంతంలో సువార్త ప్రచారం జరిగి 170 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సందర్శన జరిగింది. Así, hermanos, hermanas, aunque las situaciones personales, familiares y sociales que vivimos no siempre sean favorables, podemos confiar en la obra del Señor, que hace brotar la buena semilla de su reino por caminos que desconocemos. ఈ కార్యానికి తమ జీవితాలను అంకితం చేసిన మిషనరీలు, మేత్రాసన గురువులు, ఉపదేశులు మరియు సామాన్య విశ్వాసుల వలన ఇది సాధ్యమైంది. Pope Leo XIV's visit coincided with a huge milestone for Equatorial Guinea, the 170th anniversary of the territory's evangelization. This was made possible by missionaries, diocesan priests, catechists, and lay faithful who dedicated their lives. కర్తవ్యం ఇప్పుడు కేవలం వారిదే కాదు, ఈక్వెటోరియల్ గునియా ప్రజలందరిది అని పోప్ గుర్తు చేశారు. Y no se trata de un futuro desconocido que debamos esperar de forma pasiva, sino de un porvenir que precisamente nosotros, con la gracia de Dios, estamos llamados a construir.
The next stop on Pope Leo's packed itinerary is the city of Bata, the site of devastating explosions at a military barracks in 2021 that killed more than 100 people. The Pope is expected to honor the victims at the memorial built in their honor. 2026 సంవత్సరంలో ఉత్తర మరియు మధ్య ఆఫ్రికా అపోస్టలిక యాత్రలో భాగంగా పోప్ ఒక జైలును సందర్శించడం ఇదే మొదటిసారి. It is the first and also the only time that Pope Leo XIV visited a prison during his 2026 apostolic journey through northern and central Africa. ఈక్విటోరియల్ గినియాలోని బాటా జైలుగా పిలువబడే ఈ కారాగారంలో 650 మంది ఖైదీలు ఉన్నారు. పోప్ పర్యటన సందర్భంగా ఖైదీలు నృత్యాలు పాటలతో ఆయనను స్వాగతించారు. Known as Bata Prison, this penitentiary in Equatorial Guinea houses 650 inmates. During the papal visit, the inmates welcomed the Pope with dancing and song, reflecting an atmosphere of joy seemingly at odds with the setting. ఇది అక్కడ వాతావరణానికి అలాగే ఆ జైలుకు ఉన్న పేరుకు విరుద్ధంగా ఎంతో ఆనందంగా కనిపించింది. ఎందుకంటే ఆ జైలు చాలా సంవత్సరాలుగా దేశంలోనే అత్యంత కఠినమైన జైల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. As well as the prison's reputation, which for years has been considered one of the harshest prisons in the country. మీరు ఒంటరివారు కాదు, మీ కుటుంబాలు మిమ్మలను ప్రేమిస్తున్నాయి మరియు మీకోసం ఎదురు చూస్తున్నాయి మరియు ఈ గోడల అవతల చాలా మంది మీకోసం ప్రార్థిస్తున్నారు అని పోప్ అన్నారు. The Pope then shared these words with all those present. Hermanos y hermanos, no están solos. Sus familias los aman y los esperan. Y muchos más allá de estos muros rezan por ustedes. Y aun cuando algunos temieran ser abandonados por todos, Dios nunca los abandonará y la iglesia estará siempre a su lado. తమను అందరూ విడిచిపెడతారేమోనని భయపడవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు మరియు శ్రీసభ మీకు అండగా నిలుస్తుంది అని పోప్ అన్నారు. Referring to the rain that came down heavily during the meeting, the Pope told those present that in some places it is a blessing from God. He then offered them a message of encouragement, praying for them not to lose hope in the face of failures. La vida no solo se define por los errores cometidos, generalmente son el resultado de circunstancias difíciles y complejas, porque siempre es posible volver a levantarse, aprender y convertirse en una persona nueva. Before he departed, there was an exchange of gifts in which Pope Leo gave the prisoners a large statue of St. Francis of Assisi. వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దని ప్రార్థిస్తూ వారికి ప్రోత్సాహ సందేశాన్ని అందించారు. సాధారణంగా కష్టమైన మరియు సంక్లిష్టమైన పరిస్థితుల ఫలితంగా జరిగే తప్పుల వల్ల మాత్రమే జీవితం నిర్వచించబడదు. ఒక నూతన వ్యక్తిగా మారడం ఎల్లప్పుడూ సాధ్యమే. పోప్ బయలుదేరే ముందు ఖైదీలకు అసిసిపురి ఫ్రాన్సిస్ స్వరూపాన్ని వారికి బహుకరించారు. It is the first and also the only time that Pope Leo XIV visited a prison during his 2026 apostolic journey through northern and central Africa. Known as Bata Prison, this penitentiary in Equatorial Guinea houses 650 inmates. During the papal visit, the inmates welcomed the Pope with dancing and song, reflecting an atmosphere of joy seemingly at odds with the setting, as well as the prison's reputation, which for years has been considered one of the harshest prisons in the country. The Pope then shared these words with all those present. Hermanos y hermanos, no están solos. Sus familias los aman y los esperan. Y muchos más allá de estos muros rezan por ustedes. Y aun cuando algunos temieran ser abandonados por todos, Dios nunca los abandonará y la iglesia estará siempre a su lado. Referring to the rain that came down heavily during the meeting, the Pope told those present that in some places it is a blessing from God. He then offered them a message of encouragement, praying for them not to lose hope in the face of failures. La vida no solo se define por los errores cometidos, generalmente son el resultado de circunstancias difíciles y complejas, porque siempre es posible volver a levantarse, aprender y convertirse en una persona nueva. Before he departed, there was an exchange of gifts in which Pope Leo gave the prisoners a large statue of St. Francis of Assisi.
ఈక్వటోరియల్ గినియా మరియు 4 ఆఫ్రికా దేశాలలో తన అపోస్టలిక యాత్రను ఏప్రిల్ 22 బుధవారం నాడు మలాబాలో ఒక సంక్లిప్త వీడుకోలు ప్రసంగంతో ముగించారు. దీంతో ఆ ఖండంలో పోప్ లియో 11 రోజుల పర్యటన ముగిసింది. మలాబా స్టేడియంలో జరిగిన దివ్యబలి పూజ ముగింపులో విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ యాత్రను చేపట్టే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బయలుదేరేందుకు సమయం ఆసన్నమైందని పోప్ పేర్కొన్నారు. 170 సంవత్సరాలుగా సువార్త వెలువరిస్తున్న ఈ భూమిలో ప్రయాణిస్తున్న దేవుని ప్రజలుగా వారిని అభివర్ణిస్తూ పీఠాధిపతులకు గురువులకు మరియు విస్తృత సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటన నిర్వహణ మరియు విజయానికి సహకరించిన దేశ పౌర అధికారులకు మరియు అందరికీ పోప్ ప్రశంసలు తెలియజేశారు. ఈ పర్యటన అంతటా తాను పొందిన పరిచయాలు, సాక్ష్యాలు మరియు అనుభవాల ద్వారా రూపుదిద్దుకున్న అపారమైన విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమ అనే నిధితో తాను తిరిగి వెళుతున్నానని పోప్ అన్నారు. ఈ నిధిలో సంతోషకరమైన మరియు దుఃఖకరమైన కథలు, సాక్ష్యాలు ఉన్నాయి. అవి పేతురు వారసుడిగా నా జీవితాన్ని మరియు పరిచర్యను ఎంతగానో సుసంపన్నం చేస్తాయి అని పోప్ అన్నారు. క్రైస్తవ మత తొలి శతాబ్దాల్లో విశ్వాసుల పవిత్రతకు మరియు మిషనరీ స్వభావానికి దోహదపడటానికి ఈ ఖండం పిలువబడిందని పోప్ లియో అన్నారు. ఈక్వటోరియల్ గినియా ప్రజలను మరియు ఆఫ్రికా ఖండమంతటిని మరియ తల్లి మధ్యవర్తిత్వానికి అప్పగిస్తూ పోప్ ప్రసంగాన్ని ముగించారు. La paz esté con vosotros. Hermanos y hermanas, el Espíritu del Resucitado nos reúne para escuchar la palabra y partir el pan que da la vida. Para celebrar dignamente estos sagrados misterios, reconozcamos nuestros pecados. Yo confieso ante Dios Todopoderoso y ante vosotros, hermanos, que he pecado mucho de pensamiento, palabra, obra y omisión, por mi culpa, por mi gran culpa. Por eso ruego a Santa María siempre Virgen, a los ángeles, a los santos, y a vosotros, hermanos, que intercedáis por mí ante Dios nuestro Señor. Dios Todopoderoso tenga misericordia de nosotros, perdone nuestros pecados y nos lleve a la vida eterna. ఇంతటితో విశ్వశ్రీ శుభవార్తలు సమాప్తం. మరలా వచ్చే వారం కలుద్దాం. చూస్తూనే ఉండండి రేడియో వెర్తాస్ ఏషియా. మీ పూజితా నాగల్లి.